నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ నుంచే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తల్ని చూసే ముందుగా ఎండలు మండిపోతున్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం V3 ప్రేక్షకులకు వీక్షకులకు ఒక సూచన చేయడం జరుగుతుంది. ఎండ తీవ్రత దృష్ట్యా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎండ వల్ల చాలా ఇబ్బందులు రోడ్ల మీద పరిస్థితున్నట్టే రోడ్లు మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మనం నిన్న రికార్డైన వాతావరణ ఉష్ణోగ్రతలను ఒకసారి పరిశీలించినట్టయితే రాష్ట్రాన్ని రెడ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది వాతావరణ శాఖ. 11 జిల్లాల్లో దాదాపుగా 46 డిగ్రీల టెంపరేచర్స్కి పైగా నమోదైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. 3 రోజుల పాటు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 9 జిల్లాల్లో 45కి పైగా దాదాపు రాష్ట్రం అంతా కూడా టెంపరేచర్స్తో అట్టూడికి పోతుంది. 7 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా 46, 45, 44 డిగ్రీల ఉష్ణోగ్రత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. మే నెల వాతావరణ పరిస్థితులపై ఇండియన్ IMD స్పెషల్ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. IMD స్పెషల్ బులెటిన్ విడుదల చేసిందంటే దీని తీవ్రతను ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వడగాలులు తగ్గి టెంపరేచర్లు మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడి. వర్షపాతం సంగతి పక్కన పెడితే ముందుగా ఇప్పుడు ఈ మే నెలలో ఎండల తీవ్రత పూర్తిగా 46 డిగ్రీల స్థాయిలో 11 జిల్లాల్లో 45 డిగ్రీలు 44 డిగ్రీలు ఉన్న దృష్ట్యా ప్రజలు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం, అలాగే ఉదయం 7 నుంచి 10 గంటల లోపు పనులుంటే పూర్తి చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే వాళ్ళు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటి నీటిని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెంపరేచర్స్కి తగ్గట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్యాప్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. V3 ఛానల్ తరఫున ప్రేక్షకులకు సూచన అయితే చేయడం జరిగింది. ఇక ఒకవైపు టెంపరేచర్స్ ఈ విధంగా ఉంటే రాజకీయ నాయకుల ప్రసంగాలు కూడా హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ వాతావరణం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఎండ తీవ్రతతో పాటు టెంపరేచర్స్ కూడా హై టెంపరేచర్స్లో మాటలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తా కథనాలని ఒక్కో పార్టీ వైజ్గా చూసుకున్నట్టయితే ప్రతి పార్టీ ఎన్నికల సభలని టెంపరేచర్స్ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో హీట్ పుట్టిస్తున్నాయి. మనం కాంగ్రెస్ పార్టీ సభలకు సంబంధించి మనం ముందుగా ఒకసారి పరిశీలించినట్టయితే రేవంత్ రెడ్డి తానే ముందుండి నడిపిస్తున్నాడు. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 లోక్సభ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితిని మనం ఒకసారి చూడొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ను మరొకవైపు బీజేపీని టార్గెట్ చేస్తూ తన ప్రసంగాలు కొనసాగుతున్నాయి. మనం ముందుగా ఈయన వెలుగు దినపత్రికలో ఒకసారి చూసుకున్నట్లయితే రేవంత్ సంబంధించిన వార్తను మొదటి పేజీలో మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అందుకే అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. రిజర్వేషన్ అంశం ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారింది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి బీజేపీ చెప్తున్న మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి బీజేపీ చెప్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ BC/SC ST రిజర్వేషన్ తొలగించడమే బీజేపీ RSS ఎజెండా అని చెప్పి ఎదురు దాడికి తీవ్రం చేసిందనే వార్తను మనం చూసుకోవచ్చు. రిజర్వేషన్లను ఎత్తివేయడమే RSS మూల సిద్ధాంతం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది ఇదే మాట. సంఘ్ కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 MP సీట్లు అడుగుతున్నారు. అదే క్రమంలో 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత, 1978లో మండల కమిషన్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అవాస్తవమని బీజేపీ చెప్పగలదా? మోదీ కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలపై ప్రేమ లేదు, నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులకు భయపడా, ఇది SC ST OBCలపై దాడి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లే. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమని వెల్లడనే వార్తను చూడొచ్చు. ఇక్కడ గెజిట్ స్టేట్మెంట్లపై మోడీ, అమిత్ షా వైఖరి ఏంటి అంటూ కూడా రాజ్యాంగానికి 50 ఏళ్లు పూర్తయిందని, మార్పులు చేయాలనుకుంటున్నామని, వాజ్పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలయ కమిషన్ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు. దీనిపై మోదీ, అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ వెంకటాచలయ నివేదికను ఏం చేశారు? 2014 తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్ళు మొదలు పెడితే వాటి
నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నారు. దీనిపై విధానం ఏంటి అని ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలో తీసుకున్న గెజిట్ నోటిఫికేషన్ను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను నేను ప్రపంచం ముందు చర్చకు పెడుతున్నా. బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుమడకే ప్రమాదం. ఇది నా కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. దేశంలోని 144 కోట్ల మంది కోసం పడుతున్న తాపత్రయం. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% నష్టమే అంటూ రిజర్వేషన్లపై మరొకసారి బీజేపీకి విరుచుకుపడ్డ వార్తను మనం చూడొచ్చు. ఇదే వార్తను మనం ఈనాడులో పరిశీలించినట్టయితే రాజ్యాంగం ఉండాలా వద్దా, ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న భాజపా వైపో సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపో ప్రజలు తేల్చుకోవాలి. కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఇక్కడ చూడొచ్చు. మోదీ కృత్రిమ కన్వర్టెడ్ బీసీ. గతంలో ఆయన ఓసీగా ఉండేవారు. గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. బీసీల పట్ల మోదీకి ప్రేమ లేదు. అవసరమైనప్పుడు బీసీ కార్డు తీస్తారు. పాకిస్తాన్తో కలిసి అప్పటి ప్రధాని మన్మోహన్ తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోదీ. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని భాజపా నేతలు అంటున్నారు. ఏవైనా బుద్ధి ఉందా, లాజిక్ ఉందా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తారా? భాజపా రిజర్వేషన్ రద్దు చేస్తుందని నేనే బహిరంగంగా చెప్తున్నా. ఒక ఫేక్ వీడియోలో చేయాల్సిన అవసరం మాకేంటి అంటూ కూడా ఇక్కడ విరుచుకుపడడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. మరొక వైపు భాజపాకు రజాకార్లకు పట్టిన గతే అంటూ కూడా బహిరంగ సభల్లో ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి విరుచుకుపడడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసులు పెట్టారు. ఆషామాషి ఎన్నికలు కావివి, ఆలోచించి ఓటేయాలే. కోరుట్ల సభ, కూకట్పల్లి, మూసాపేట ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఈనాడులో ఈ వార్తను చూడొచ్చు. ఇక మనం ఇదే వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒకసారి పరిశీలించినట్టయితే బల్లగుద్ది చెప్తున్నా బీజేపీకి ఓటే వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా. ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోడీ అమిత్ షా వల్ల కాదు. నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే రేవంత్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. అమిత్ షా ఫేక్ వీడియోతో నాకేం సంబంధం? టీ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్కు నేను బాధ్యుడిని కాదు. సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలే వినియోగిస్తున్న. న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి వివరణ. జార్ఖండ్ పీసీసీ చీఫ్ రాజేష్ ఠాకూర్ జా ఢిల్లీ పోలీసులకు సమన్లు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి ఒకవైపు నోటీసులు, మరొక వైపు ఎన్నికల్లో ఒకరిపై విమర్శల పరంపర అయితే కొనసాగుతుంది. ఈ వార్తకు సంబంధించి మనం ఒకసారి సాక్షిలో కూడా పరిశీలించినట్లయితే సాక్షిలో బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే. జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. గతంలో రాష్ట్రపతి నారాయణన్తో పార్లమెంట్లో చెప్పించారు. వెంకటాచలయ్య కమిషన్ వేశారు. గోల్వాకర్, ఎన్జీ వైద్య వంటి వారు రిజర్వేషన్ల రద్దుపై ప్రకటనలు చేశారు. ఆ విషయాలను ప్రస్తావించినందుకే నాపై కేసులు. నేను ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోంది. లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు అనుకుంటున్నారా అని ప్రశ్న అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే రిజర్వేషన్కు సంబంధించి పదే గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారు, బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు అనేది కాంగ్రెస్ పార్టీ సీఎం అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి ప్రతి వాళ్ళు ఈ సందర్భాన్ని ఎత్తి చూపుతున్నారు. బీజేపీకి 400 సీట్లు ఇచ్చినట్టయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు అనే ఆరోపణల నేపథ్యంలో దీనిని ఇప్పటికే మోడీ ఖండించడం జరిగింది. అయినప్పటికీ పదే దీనిపై కాంగ్రెస్ పార్టీ అయితే పదే ఆరోపణలు అయితే చేస్తుండడం మనం చూడొచ్చు. ఇక మరొక వైపు ఇది ఈ విధంగా ఉంటే దీనికి ధీటుగా బీజేపీ కూడా ప్రచార హోరును కొనసాగిస్తుంది. అమిత్ షా పర్యటన మొత్తం ఓల్డ్ సిటీలో హోరెత్తించిందని చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి మనం వెలుగు దినపత్రికలో ఒకసారి పరిశీలించినట్టయితే 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కానియమంటూ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యల కంటే ముందుగా మనం అమిత్ షా వ్యాఖ్యల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి, ఎంఐఎం నుంచి హైదరాబాద్కు విముక్తి కలిగించాలి, అమిత్ షా ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి, ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా పాత బస్తీలో రోడ్ షో అనే వార్త
వెలుగుదిన పత్రికలో ఒక చిన్న వార్తగా ఇవ్వడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే తెలంగాణలో 12 సీట్ పక్కా, కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే, పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్రచారం అనే వార్తను చూడొచ్చు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనే వార్త. ఇక రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి, ఆయన పాలన నుంచి హైదరాబాద్ విముక్తి, 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి, హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి. పాత బస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్ షోలో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్ అనే వార్తను చూడొచ్చు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజం. షా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని కథం, గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుంది. రాజ్నాథ్ శాలిబండ రోడ్ షోలో మాధవీలత, రాజా సింగ్, కిషన్ రెడ్డి. ఇక ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే, తొలి ముద్దాయి, ఎదుటి ఎంతటి వారున్నా వదలం, జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనే వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ఇక ఈనాడులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈనాడులో ఈ వార్తకు సంబంధించి రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి, హైదరాబాద్లో కమలం వికసించాలి, ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు అనే వార్తను మనం చూడొచ్చు. యూపీఏ ఎన్డీఏ హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగాలి, సీఎం కిషన్ రెడ్డి సవాల్, గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య అంటూ ఇక్కడ ప్రచార సభల్లో పాల్గొన్న అమిత్ షా, కిషన్ రెడ్డి అలాగే మాధవీలతకు సపోర్టుగా ఇక్కడ రోడ్ షో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మనం చూడవచ్చు. ఇక సాక్షిలో ఈ వార్త మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి. 40 ఏళ్లుగా రజాకార్లు ఏలుతున్నారు, ఈసారి బీజేపీకి మంచి అవకాశం. మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అందరికీ అండగా ఉంటాం. హిందూ ముస్లింలు కలిసి బీజేపీకి ఓటు వేయాలి. పాత బస్తీ రోడ్ షోలో హోంమంత్రి అమిత్ షా చేతిలో కమలం పువ్వు విజయ సంకేతం చూపుతూ ర్యాలీ, మర్ఫా వాయిద్యాలతో ముస్లింల ఘన స్వాగతం, హోరెత్తిన జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు, లాల్ దర్వాజా, మహంకాళి అమ్మవారికి పూజలనే వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. తప్పుడు ప్రచారంతో బురద చల్లే ప్రయత్నం, 10 ఏళ్ల యూపీఏ 9 నెలల మోడీ పాలనలో రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి, ఫేక్ వీడియోకు బాధ్యత సీఎందే, ఆయనే మొదటి ముద్దాయి, మార్ఫింగ్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్న జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. ఇక బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చూడొచ్చు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే, కరీంనగర్లో 2వ స్థానం కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ, కేంద్ర మంత్రి మురుగన్తో కలిసి బండి సంజయ్ రోడ్ షో అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక మరొకవైపు ఒంటరిగా మరొకవైపు కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్కు అనుకోని జలకిచ్చింది ఎన్నికల సంఘం, 48 గంటల పాటు నిషేధం ఇస్తున్నట్టుగా ఈసీ ఇక్కడ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన వార్త ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. కేసీఆర్పై ప్రచారంపై 48 గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్మికుంటలో భారత అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు అనే వార్తను చూడొచ్చు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రభాష్యం చెప్పిందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం, రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది అంటూ కూడా బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా, భారత కార్యకర్తలు 96 గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేస్తారు, మానుకొంట రోడ్ షోలో కేసీఆర్ అనే వార్త, మోదీ విద్వేష ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా, మాజీ మంత్రి హరీష్ రావు అనే వార్తను మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో కేసీఆర్కు ఈసీ షాక్ అనే వార్త, 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం, కుక్కల కొడుకుల్లారా మాటలపై ఈసీ చర్యలు, ఆదేశాలు జారీ చేసిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనే వార్తను చూడొచ్చు. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ వార్తకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఎన్నికల సంఘం ఉత్తర్వులు, కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు, గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్, ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ, మోదీ మత విద్వేష వ్యాఖ్యలు, రేవంత్ బూతులు ఈసీకి వినపడవా, తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్ రావు అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ
నా కనుగుడ్లు పీకేస్తా పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్పై ఎందుకు నిషేధం పెట్టలే? ఉచిత బస్సు పథకం మంచిదే, కానీ ఆటో వాళ్ళ పొట్ట కొట్టింది. ఈ దుష్ట పాలనలో రైతులు చస్తున్నారు. కేసీఆర్ మానుకోటలో బస్సు యాత్ర కార్నర్ మీటింగ్ రాత్రి 7:20 నుంచి 14 నిమిషాల పాటు ప్రసంగం అనే వార్తను చూడొచ్చు. నిన్న ప్రసంగంలో మానుకోట ప్రసంగంలో ఉన్న కేసీఆర్కి ఈసీ అధికారులు ఈ నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులు అందచేయడం జరిగింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటారు. మరొక వైపు విమర్శలు అయితే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీపై లేని ఈసీ నిషేధం నాపై ఎందుకు అంటూ కూడా ఇక్కడ నేను నా ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం ఇచ్చిన భారత ఎన్నికల సంఘం నా పేగులో మెడలు వేసుకుంటా కనుగుడ్లు పీక్తానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తన ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన పార్టీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ది దుష్ట పరిపాలన అని, ఈ పాలనలో రైతులు నష్టపోతున్నారని విమర్శించారనే వార్త మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ఈ వార్తను పూర్తి స్థాయిలో హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు, కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు, మతాన్ని ఏమాత్రం వాడుకోలేదు, జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారంటే, మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయా? మీకు వారు మాటిచ్చిన హామీలు నెరవేరాయా? తెలంగాణకు బీజేపీ చేసింది ఏమిటి? కాంగ్రెస్ విధానాలు ఎట్లున్నాయి? మీ తరపున ఎవరు కొట్లాడాలి? కేసీఆర్ వేస్తున్న ఈ ప్రశ్నలకు తెలంగాణ దద్దరిల్లుతున్నది. ప్రతి పట్టణంలో రోడ్లంతా ప్రభంజనంగా షో మారుతున్నది. సీఎం 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 అంటూ ఆపలేని నినాదాల హోరుతో ఊరూరు మార్గమోగుతున్నది. రైతు, ముసలి, మహిళ, యువత మళ్ళీ మా ఓటు కేసీఆర్కి అని నినదిస్తున్నది. ఇంకేముంది, తెలంగాణలో బాగా వేయాలనుకుంటున్న పార్టీ, అధికారం శాశ్వతం అనుకుంటున్న మరో పార్టీ, రెండు కేసీఆర్ గర్జనకు ఉలిక్కి పడ్డాయంటూ రాత్రి 8 గంటలకు నుంచి అమల్లోకి, రేపు రాత్రి 8 గంటల వరకు బ్యాన్. సిఈసి మానుకోటలో ఈసీ నోటీసులు అందజేత వెంటనే ప్రచారం ఆపేసిన బీఆర్ఎస్ అధినేత అంటూ ఇక మరొక వైపు మరి రేవంత్ సంగతి ఏంటో అంటూ కూడా ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. నా ప్రచారంపై నిషేధం 48 గంటలే, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు. బీఆర్ఎస్కు స్వప్రయోజనాలు ఉండయి. ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు. 5 నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగ. మహబూబాద్ జిల్లాను సీఎం తీసేస్తాడట. గోదావరిని ఎత్తుకెళ్తానన్న మోదీకి బుద్ధి చెప్పాలి. నినాదాలుగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు. దుష్ట పరిపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు. మహబూబాద్ రోడ్డు షోలో కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి అనుచిత వ్యాఖ్యలు కావా? నాపైనే ఈసీ నిషేధం విషేధించింది అంటూ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నమస్తే తెలంగాణలో కవర్ చేయడం జరిగింది. దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే అని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీని అర్థం ప్రజల సంపదను వారు స్వాధీనం చేసుకొని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పనిచేస్తారు. మన చెల్లెళ్ళ వద్ద ఎంత బంగారం ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల ఎంత డబ్బు ఉంది అని తనిఖీ చేస్తారు. హిందూ మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టారు. రాజస్థాన్ బాన్స్వాడా సభలో ప్రధాని మోడీ ముస్లిం పర్సనల్ చట్టాలను తీసుకొస్తామని, దేశాన్ని షరియా చట్టం ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. ముస్లిం లీగ్ అజెండాను తీసుకురావాలని పార్టీ భావిస్తుందంటూ అమిత్ షా వ్యాఖ్యలు. అలాగే నువ్వు మాట్లాడే లత్కోరు లఫంగి మాటలకు అంగీ లాగు ఉడదీసి చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా అడవి పందుల్లా పట్టి పీడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన మీద డ్రాయర్ కూడా ఉండదంటూ తుక్కుగూడ జనజాతర సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఈసీకి ఎందుకు కనిపించట్లేదంటూ ఈ వ్యాఖ్యల్ని హైలైట్ చేయడం జరిగింది. నమస్తే తెలంగాణ. ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఈనాడులో మిగతా వార్తలను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే కేటీఆర్ వార్త కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. కేటీఆర్ 12 సీట్లు వెలుగు దినపత్రికలో 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కానియం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తుంటే హైదరాబాద్ను యూటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కానియం. సిటీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోడీ కుట్ర చేస్తుండు కేటీఆర్. బీజేపీ మళ్ళీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తాడు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కుల్లా చెప్తున్నాడు. దోస్తులకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు. అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మేడే వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక
ఓటింగ్ సంబంధించి వెలుగు దినపత్రికలో సాయంత్రం 6 దాకా ఓటేయచ్చు, గంట టైం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వార్త. ఎండ తీవ్రత, వడగాలుల కారణంగానే టైమింగ్లో మార్పు, రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై సిఈసి సానుకూల స్పందన అనే వార్త. 5 గంటలకు మామూలుగా పూర్తయ్యే ఓటింగ్ అనేది 1 గంట సమయం వరకు పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది అనేది కూడా మనం చూడొచ్చు. ఇక సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ, ఆదిలాబాద్లో అత్యల్పంగా బరిలో 12 మంది. సిఇఓ వికాస్ రాజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక వెలుగులోనే మరిన్ని వార్తలను కూడా పూర్తి స్థాయిలో చూసినట్టయితే 5, 9 తేదీలో రాష్ట్రంలో రాహుల్ టూర్, నిర్మల్, గద్వాల్, కరీంనగర్, సరూర్నగర్లో ప్రచారం. 6, 7 తేదీల్లో ఎల్లారెడ్డి, తాండూర్, నర్సాపూర్, చేవెళ్లలో ప్రియాంక ప్రచారానికి సంబంధించిన వార్త హైలైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్లోకి ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, కేసీఆర్కు రిజైన్ లెటర్ అనేది కూడా. ఇవి వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే, ఇక ఈనాడులో కూడా మిగతా వార్తా కథనాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనే వార్త ఇక్కడ చూడడం జరిగింది. దీపా మున్షి సమక్షంలో చేరికకు సంబంధించి రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారుకు సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఎన్నికల 6 వరకు పోలింగ్ ఉండే కేంద్రాలకు సంబంధించి కేవలం 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది అనేది ఈనాడు వార్తా కథనం. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ సమయం 7 నుంచి సాయంత్రం 5 వరకే నిర్వహించాలి. కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాద్, వరంగల్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా స్థానాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మిగిలిన అన్నింటిలోనూ సమయాన్ని ఈసీ పొడిగించింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉండడంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖలు రాశారు. ఈ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారనే వార్తనైతే మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్ కూడా ఈరోజు రాబోతుంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాబోతుంది అనే వార్తను చూడొచ్చు. ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన వార్త. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కమిషన్ పేర్కొందనే వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ అనే ఒక మరో వార్తను చూడొచ్చు. అన్నదాతే గెలుపు నిర్ణేత నిజామాబాద్ లోక్సభ స్థానం పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం అనే ప్రత్యేక కథనం లోపలి పేజీలో. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత. తహసీల్దార్ ఎన్హెచ్ఓలపై పిటిషన్లపై హైకోర్టు స్టే. మరో 7 పోలీసులకు ఊరట. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన వార్తలు. ఇవి ఈనాడులో మిగతా వార్తా కథలను మనం చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్ అనే వార్త. పంతంగి టోల్గేట్ వద్ద అదుపులో, ఓయూ పోలీస్ స్టేషన్కు తరలింపు. క్రిషాంక్ వైరల్ చేసిన నోటీసు నకిలీదే, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక అంగడి సరుకుగా ఆంధ్ర ప్రజల డేటాకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లలో అందరికీ అందుబాటులో ఉంచుతున్న జగన్ ప్రభుత్వం. ఒక క్లిక్తో ఎవరికైనా కీలక సమాచారం అంతా లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా నెంబర్ వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్, పాన్ కార్డు వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్. సైబర్ నేలగాళ్లకు ఏపీ సర్కార్ సమాచారం విందు. 5 ఏళ్లుగా ఇదే తంతు పట్టించుకున్న వాళ్ళుంటే ఒట్టు. క్రిమినల్ రివర్ కంపెనీ వద్ద సమస్త సమాచారం అంటూ ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. ఇక మరొక ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతిలో మనం చూసినట్టయితే 500 కోట్ల భూమి రాసి చేశారు. గత సర్కార్ హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న
ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పొక్కల్వాడలో 5 ఎకరాల సర్కారు భూమి 36 లక్షలతో ప్రహారీ గోడ సైతం నిర్మించిన అధికారులు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల సాయం. పాస్బుక్స్ కోసం ధరణిలో దరఖాస్తు వెంటనే ఆమోదం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. స్థానిక తహసీల్దార్ నివేదిక మేరకు పాస్బుక్లు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్ శశాంక. ఇద్దరిపై రాయదుర్గం పిఎస్లో క్రిమినల్ కేసు నమోదనే ఒక వార్తా కథనం. 500 కోట్ల భూమికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన భూదందాను తిరిగి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనేది ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఇక రాష్ట్రంలో ఎండల పరిస్థితికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్తను కూడా మనం చూడొచ్చు. మునుగోడులో 46.6 డిగ్రీలు, రాష్ట్రంలో మరో 13 చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత, వడదెబ్బకు 7గురు మృతి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు సస్పెన్షన్, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అమల్లో. దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై చర్యలు వద్దన్న హైకోర్టు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఏప్రిల్లో 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు. తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో 4,850 కోట్లు, తెలంగాణలో 6,236 కోట్ల వసూలుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఒక ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతిలో. పెళ్ళంటే పాటలు డాన్సులు కాదు, సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే హిందూ వివాహం చెల్లుబాటు, రిజిస్ట్రేషన్ రుజువు మాత్రమే చట్టబద్ధం కాదు, సుప్రీంకోర్టు అనే ఒక వార్తను చూడొచ్చు. ఇక ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 పరీక్ష, ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన వార్త. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త. జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ. రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే, సాక్షిలో మిగతా వార్తా కథనాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే జగన్కు సంబంధించిన వార్తను మనం ఒకసారి చూడొచ్చు. ఇవ్వడమే జగన్కు తెలుసు, బొబ్బిలి పాయకరావుపేట ఏలూరు సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అనే వార్త. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం. దేశంలో 10 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతుంది. రికార్డులు అప్డేట్ చేసి రైతన్నులకు అందజేస్తున్నామంటూ ప్రచార సభకు సంబంధించిన వార్తను మనం ఒకసారి చూడొచ్చు. ఫేక్ వీడియోలపై విచారణ, క్షేత్రస్థాయి నుంచి నివేదిక రాగానే చర్యలు. 2 రోజుల్లో ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి. 5-6 తేదీలో ఇంటి వద్ద పోలింగ్ సదుపాయం. సీఈఓ వికాస్ రాజుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి సాక్షిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఒకసారి నమస్తే తెలంగాణలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కాంగ్రెస్ బీజేపీ డూప్ ఫైట్ అంటూ ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక పోలింగ్ శాతంపై దోబుచ్చలాట అంటూ మరొక వార్త. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ అక్రమ్ అరెస్ట్ అనే మరొక వార్తను చూడొచ్చు. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. సీఎం జిల్లాలో దాహం అంటూ ఇక్కడ మంచినీటి సమస్యకు సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులకు సంబంధించిన వార్త. ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం వీతి న్యూస్.